హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే గోధుమ పిండితో దోశ ఎలా చేసుకోవాలి ఇన్స్టెంట్గా. ముందుగా 2 కప్స్ గోధుమ పిండిలో తరిగి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ గోధుమ పిండిలో వేసుకున్నాం. వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాం. కొంచెం వాటర్ వేసుకుంటూ చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండిలా పల్చగా వచ్చేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. దీనిని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. పిండి నానింది 1/2 అవర్. ఇందులో కారం అయినా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు, స్కిప్ చేశాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోశ వేసేద్దాం. ఆయిల్ కొంచెం వేసుకొని ఆనియన్తో రబ్ చేయాలి. మన దోశ బ్యాటర్ లాగా పల్చగా వేసుకుంటే రాదు. కొంచెం మందంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మంచిగా కాలేదు, మనం రివర్స్ వేసుకున్నాం. చూసారా మంచిగా వచ్చింది. ప్లీజ్ గోధుమ పిండి దోశ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.